ప్రస్తుతం కొన్ని క్షణాల క్రితమే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పిఎస్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అక్కడికి చేరుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రణీత లైవ్లో ఉన్నారు. ప్రణీత, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హడావిడి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడి నుంచి తరలించారు కాబట్టి ఈ హడావిడి కాస్త తగ్గే అవకాశం ఉంది. బట్ స్టిల్ పోలీసుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? సో ప్రజెంట్ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ని తరలించారు. సో పోలీస్ స్టేషన్ నుండి ఆయన్ని కాసేపు క్రితమే తరలించారు. భారీ బందోబస్తు నడుమ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ సైతం ఇక్కడికి చేరుకున్నారు. సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ రిమాండ్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశారు. అల్లు అర్జున్ని ఎగ్జాక్ట్లీ 11:30కి ఇక్కడికి తీసుకొచ్చారు. సో అక్కడి నుండి ఇక్కడ కంప్లీట్ కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫిల్ చేశారు. సో ప్రజెంట్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అల్లు అర్జున్ మామతో పాటు బన్నీవాస్ని సైతం ఇక్కడ చూస్తున్నాము. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి నేరుగా కోర్టుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. సో దిల్ రాజుతో పాటు రిమైనింగ్ వచ్చినటువంటి అల్లు అర్జున్ మామయ్య కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా మరొక వెహికల్లో వాళ్ళందరూ ఇక్కడ నుండి కోర్టుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మరోవైపు అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ ఉన్నారు. సో వెంటనే పోలీస్ వాహనంలోనే అల్లు అరవింద్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ నుండి గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఆల్రెడీ ఇక్కడ నుండి చిక్కడపల్లి పిఎస్ నుండి గాంధీ హాస్పిటల్కి వెళ్ళేటువంటి రోడ్ని సైతం ఆల్రెడీ క్లియర్ చేశారు పోలీసులు. సో గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కంప్లీట్ కాగానే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. సో మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ రిమాండ్కి సంబంధించి అల్లు అర్జున్ అడ్వకేట్స్ కూడా ఇప్పటికే రిమాండ్ రిజెక్ట్ అయ్యేలాగా వాళ్ళ వాదనలతో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సో రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా లేదంటే రిమాండ్ విధిస్తుందా చూడాల్సింది. ఈలోపే హైకోర్టులో 2:30కి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ కూడా జరగనుంది. సో హైకోర్టులో పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ వచ్చేటువంటి టైంలోపే రిమాండ్కు తరలించాలని పోలీసులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో అదే టైంలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ ఒక 1.5 అవర్ వ్యవధిలోనే అల్లు అర్జున్ని పిఎస్ నుండి గాంధీ హాస్పిటల్కి తరలించేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ప్రెసెంట్ మరి కాసేపట్లోనే హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు మొత్తం గాంధీ హాస్పిటల్కి ఎక్కువ సమయం ఏం పట్టదు. లెస్ దాన్ 5 to 10 minutes లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే రూట్ కూడా క్లియర్ చేశారు కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే అసలు ఫర్ ఆల్ దోస్ హూ జస్ట్ జాయిన్, ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది అన్నది ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాము. అల్లు అర్జున్ ఇంటికి ఎన్ని గంటలకు పోలీసులు వెళ్ళారు, ఎన్ని గంటలకు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఎన్ని గంటలకి స్టేషన్కి తీసుకొచ్చారని దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒక్కసారి మనం చెప్పుకుందాం. సో ఎగ్జాక్ట్లీ ఉదయం 10 to 10:15 మధ్యలో చిక్కడపల్లి పోలీసులు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళారు. సో అక్కడి నుండి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆయన డే షెడ్యూల్లో భాగంగా ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అదే టైంలో చిక్కడపల్లి పోలీసులు లోపలికి వెళ్ళడం, చిక్కడపల్లి ఏసీపీతో పాటు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సైతం అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. సో అక్కడ ఏదైతే ఫార్మల్ సంబంధించినటువంటి నోటీసులు ఉంటాయో ఆ నోటీసులను అల్లు అర్జున్కి చూపించారు. అక్కడ నుండి అల్లు అర్జున్ని తమ కస్టడీలోకి తీసుకొచ్చి చిక్కడపల్లి పిఎస్కి తీసుకొచ్చారు, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుండి. సో అల్లు అర్జున్ని ఇక్కడికి చిక్కడపల్లి పిఎస్కు తీసుకొచ్చిన తర్వాత ఆయన అరెస్టు విషయాన్ని మొత్తం టీవీలో చూసి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఆయన అభిమానులు కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. ఇక్కడ ఆయనను రిమాండ్ చేసేటువంటి క్రమంలో పూర్తవ్వాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పోలీసులు కంప్లీట్ చేశారు. సో రిమాండ్ రిపోర్ట్ని సిద్ధం చేశారు. దీంతోపాటు కన్ఫెషన్ రిపోర్టు అంటే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అసలు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఏ టైంలో ఆయన థియేటర్కి వెళ్ళారు. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన కంపెన్సేషన్ ప్రకటించినప్పటికీ పోలీసులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్ని అయితే వాళ్ళు ఫాలో అయ్యారు.
సో ఇప్పుడు కోర్టులో అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ఏం చెప్తారు అనేటువంటిదే కీలకంగా మారింది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లోపు అయితే రిమాండ్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయాల్సిందే. గాంధీ హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. సో ఈ టైంలోపే హైకోర్టు నుండి ఏమన్నా అల్లు అర్జున్కి ఊట లభిస్తుందా లేదనేటువంటి కూడా చూడాల్సింది. అల్లు అర్జున్ తాను వేసినటువంటి పిటిషన్లో కూడా చాలా క్లియర్గా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఏదైతే తాను సంధ్యా థియేటర్కు విచ్చేసేటువంటి టైంలో ఆల్రెడీ దానికి ముందే థియేటర్ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులకు సైతం సమాచారం ఇచ్చాము అనేటువంటి ఒక లైన్ అయితే అల్లు అర్జున్ దాఖలు చేసేటువంటి పిటిషన్లో పేర్కొన్నారు. కానీ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో మాత్రం ఎక్కడా కూడా అల్లు అర్జున్ రాకకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వలేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టారు. మరి ఈ రెండు కూడా పూర్తిగా డిఫరెన్సెస్ ఉన్నటువంటి తరుణంలో ఏది నిజము అనేటువంటిది కూడా ఇప్పుడు కోర్టులో జరిగినటువంటి వాదనల తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఒక 10 minutesలో హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ స్టార్ట్ కాబోతుంది.